ఏప్రిల్ నెల రాశి ఫలాలకు సంబంధించి ఏ విధంగా ద్వాదశ రాశులు ఇలాంటి ప్లస్సులు మైనస్లు ఇవ్వబోతున్నాయి మనకు ద్వాదశ రాశుల వారికి కూడా మేషం నుండి మీనం వరకు ఈ ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి తర్వాత ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు పురుషులకు స్త్రీలకు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు. అయితే ఒక మాట, ఎప్పుడు చెప్పేదే అని కాకుండా కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ కోసం, గ్రహచారము గోచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. గ్రహచారములో గ్రహాలు మారవు. మీరు జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి ఉందో అది నిజమైనటువంటి గ్రహస్థితి. నడిచేటువంటి దశ అంతర్దశలు 100కు 100% మనకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. సో గోచారములో 100లో 35 to 40% మాత్రమే మనకు కొంత అనుకూలంగా ఉంటుంది. కనుక మరలా ఇక్కడ జన్మనామము వ్యవహారిక నామము రెండూ కూడా వేరువేరుగా ఉంటుంది. సో వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి, జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి కూడా వేరే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు కూడా మనసులో పెట్టుకొని మీరు ఏదైతే ప్రిడిక్షన్ అడుగుతూ ఉన్నారో, వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటి గ్రహస్థితులు అన్నీ కూడా చూసి మీకు 100కు 100% అక్యురేట్గా చెప్పడం జరుగుతుంది. అది కేవలం మన వద్ద అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సబ్జెక్టు అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ కనుక సబ్జెక్టుతో నేను మాట్లాడతా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి మరి యొక్క ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా కర్కాటక లగ్నం అన్నా రాశి అన్నా కూడా కొంతమేర చంచలమైనటువంటి మనస్తత్వంతో ఉండేటువంటి వారు, మానసికంగా ఎక్కువగా దృఢంగా ఉండకుండా చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో అకారణంగానే, అంటే సందర్భం లేకుండానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. ధనము మనకు కొంతమేర ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. అనుకున్న పనులకు కొంత ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో బ్యాంకు రిలేటెడ్ పనులు ఆగిపోవడం కానీ, ఎక్కువగా ముందుకు వెళ్ళకపోవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భార్యతో భర్తతో, భార్యాభర్తలకు కొంత కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, శత్రు వృద్ధి, అకారణంగానే అటు ఇటు తిరగడాలు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడము, అదేవిధంగా దుష్టులతో అకారమైనటువంటి కలహాలు ఈ యొక్క నెల చివరిలో ఏర్పడే పరిస్థితి ఉంది. కొంతమేర కార్యవస్తు నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా శరీరము ఎందుకో అలసత్వానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత అసత్య ప్రలాపాలు చేయడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల వేరే వారికి కొంత ప్రమాదాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. మనం ఏదైతే మాట్లాడేటువంటి సందర్భంలో కానీ దానికి సంబంధించిన విషయాలలో కొంతమేర జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు ఉంది. కొంత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, శిరోవేదన, లాభాల మందగింపు, కొంత మనకు మోసపూరితమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితి ఉంది. ఇది కూడా జాగ్రత్తగా ఉండండి. కొందరికి జాక్పాట్ కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. జాతక రీత్యా ఎవరికైతే సూర్య భగవానుడు వారికి మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉంటాడో
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి లేదా కర్కాటక లగ్నం వారికి నూతన పెట్టుబడులు కానీ నూతన సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా అన్నింటా విజయం అయితే కనబడుతుంది. మరొక విషయం ఏమిటి అంటే చక్కటి పదోన్నతి కూడా కనబడుతుంది. ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ అంటే ఉద్యోగానికి సంబంధించి అంటే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేసేటువంటి వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి లాభాలు పర్మనెంట్ అయ్యేటువంటి సొల్యూషన్స్ కూడా గోచరిస్తూ ఉన్నవి. సో జాగ్రత్త, అద్భుతంగా ఉంది. ఇంకా విషయం ఏమిటంటే చక్కటి ఆరోగ్యం కనబడుతుంది, ధర్మ కార్యాచరణలు కనబడుతున్నవి, లవ్ రిలేటెడ్ విషయంలో ఉండేటువంటి వారికి బ్రేకప్స్ గోచరిస్తున్నాయి. కొంత దేశానికి సంబంధించినటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా కొంతమేర దుఃఖము ఏర్పడే పరిస్థితి, ధనాదాయ క్షీణత కనబడుతున్నది. తలచినటువంటి పనులు లేటుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, చకచకా ముందుకు వెళ్లకుండా కొంత లేటుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. లాభించే చోటనే మనకు నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే లాభం జరుగుతున్నదో అక్కడనే మనకు కొంతమేర నష్టము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి అష్టమ శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి తొలగిపోయారు. గత 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆపదలు, ముక్కు ముఖం తెలియని వారితో గొడవలు కావచ్చును, అదేవిధంగా నేరారోపణలు కావచ్చును, శిక్ష ప్రాప్తులు, అవమానాలు ఎంతమందికి అయితే జరిగాయో వీరందరికీ కూడా కొంత అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి. సో గురువు కూడా బాగున్నాడు కనుక ప్రతి గురువారము దేవాలయానికి వెళ్ళి ఒక దీపారాధన చేసి గురుగ్రహం వద్ద అందులో కాస్త పసుపును వేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. ఆల్ ద బెస్ట్.